హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 వెబ్ కౌన్సిలింగ్ గురించి క్లుప్తంగా తెలుసుకుందాము. నీట్ యూజీ 2025 రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత వెబ్ కౌన్సిలింగ్ జరుగుతుంది అని మనందరికీ తెలుసు. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా మాత్రమే ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ ఆయుష్ కోర్సెస్లో అడ్మిషన్ పొందే అవకాశం లభిస్తుంది. అయితే చాలా మందికి కూడా అసలు వెబ్ కౌన్సిలింగ్ అంటే ఏంటి, ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎన్ని రకాల కౌన్సిలింగ్స్ ఉంటాయి, దీని గురించి చాలా మందికి కూడా అవగాహన లేకపోవటం వలన ఎంత మంచి స్కోర్ వచ్చినా సరే స్టూడెంట్స్ వాళ్ళకు వచ్చినటువంటి స్కోర్కి తగ్గట్లుగా సరైనటువంటి కాలేజెస్ని నిర్ణయించుకోలేకపోవటం, అలాగే వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్లో కూడా వాళ్ళు సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోవటం వలన వాళ్ళకి వచ్చేటువంటి మంచి కాలేజెస్ని కూడా మిస్ అవటం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి నా వంతుగా ప్రతి ఒక్కరికి కూడా ఈ వెబ్ కౌన్సిలింగ్ గురించి తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు మీకు బ్రీఫ్గా, అంటే ఈజీగా అర్థమవుతుంది, ప్లస్ చాలా తక్కువ టైంలో మాత్రమే మీకు ఈ వెబ్ కౌన్సిలింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. మనకి నీట్ రిజల్ట్స్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఆ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఎన్టీఏ వాళ్ళు మోస్ట్లీ ఇన్ జూలై ఫస్ట్ వీక్ స్టేట్ వైడ్ క్వాలిఫైడ్ లిస్ట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇది స్టేట్ ర్యాంక్ లిస్ట్ కాదు. ఒక స్టేట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఎగ్జామినేషన్కి అపీర్ అయ్యారో, ఆ స్టూడెంట్స్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారో ఆ లిస్ట్ మాత్రమే మనకి స్టేట్ వైడ్ లిస్టు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ స్టేట్ లిస్ట్ ఎక్కడ ఉంటుంది అనేది కూడా చాలా మందికి డౌట్. ఎవరి స్టేట్లో నీట్ యూజీ కౌన్సిలింగ్ ఎవరైతే కండక్ట్ చేస్తారో ఆ స్టేట్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్స్లో ఈ లిస్టుని డిస్ప్లే చేస్తారు. ఏపీ స్టేట్ వాళ్ళకైతే ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్లో డిస్ప్లే చేస్తారు. అదే తెలంగాణ స్టేట్ వాళ్ళకైతే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్లో ఈ లిస్టు డిస్ప్లే అవుతుంది. క్లియర్? నెక్స్ట్ వెబ్ కౌన్సిలింగ్ బిగిన్ అవుతుంది. వెబ్ కౌన్సిలింగ్ అంటే ఏంటి అసలు మీనింగ్? వెబ్ అంటే వెబ్సైట్లో జరిగేటువంటి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇది. అంటే వెబ్సైట్లో చేసేటువంటి ఆన్లైన్ ప్రాసెస్ ఇది. అంటే ఫామ్ని ఫిల్ చేయటం కానీ, లేకపోతే ప్రింట్అవుట్ తీసి దాన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయటం కానీ ఎటువంటి ప్రాసెస్ కూడా ఉండదు. కంప్లీట్గా అంటే మీరు అమెరికాలో ఉన్నా సరే ఈ కౌన్సిలింగ్ టైంలో నో ప్రాబ్లం. జస్ట్ మీరు ఆన్లైన్లో చేసుకున్నటువంటి ప్రాసెస్ మాత్రమే. కాబట్టి మీకు సీట్ అలాట్ అయ్యి కాలేజ్లో జాయిన్ అయ్యే రోజు తప్ప స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఈ కౌన్సిలింగ్లో ఫిజికల్గా అపీర్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో వెబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే అసలు ఫస్ట్ రిలీజ్ అయ్యేటువంటి కౌన్సిలింగ్ ఏంటి? మనందరికీ తెలుసు. అందరికీ కలిపి అంటే సెంట్రల్ లెవెల్లో జరిగేటువంటి కౌన్సిలింగ్ నేము ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్. ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా అన్ని స్టేట్స్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజెస్లో 15% సీట్స్కి ఏ స్టేట్ స్టూడెంట్ అయినా సరే తనకు నచ్చినటువంటి స్టేట్కి వెళ్ళి చదువుకునే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఫస్ట్ రిలీజ్ అవుతుంది మనకి. సో ఎవరైతే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఆల్ ఇండియా కోటా వెబ్సైట్లో రిలీజ్ అయ్యే ప్రతి ఒక్క నోటిఫికేషన్ని కూడా చూసుకుంటూ ఉండాలి. అయితే చాలా మందికి డౌట్ ఏంటంటే అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని. ఎప్పుడైతే మీ యొక్క స్టేట్ క్వాలిఫైడ్ లిస్టు స్టేట్ వెబ్సైట్లో డిస్ప్లే చేస్తారో అట్ ద సేమ్ టైం ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ మనకి స్టార్ట్ అయిపోతుంది. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వీళ్ళు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ని కండక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ పేజ్లో ఇక్కడ ఎల్లో కలర్లో యూజీ మెడికల్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసి మీ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్లో వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ కూడా చూసుకుంటూ ఉండాలి. జస్ట్ సింపుల్గా మీరు గూగుల్ సెర్చ్ బార్లో mcc.nic.in అని టైప్ చేసి ఎంటర్ చేస్తే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. అయితే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే మీరు ఏ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ తీసుకున్నా సరే టోటల్గా 4 రౌండ్స్ ఉంటాయి. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 అండ్ రౌండ్ 4. అయితే రౌండ్ 1, రౌండ్ 2ని అలాగే పిలుస్తారు, కానీ రౌండ్ 3ని మాత్రం మాపప్ రౌండ్ అంటారు. అలాగే రౌండ్ 4ని స్ట్రే వేకెన్సీ రౌండ్ అంటారు. ఎప్పుడైతే మీకు ఆల్ ఇండియా కోటా నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో రౌండ్ 1కి సంబంధించినటువంటి ప్రాసెస్ చేయవలసి ఉంటుంది. రౌండ్ 1 స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ మీకు రిలీజ్ అయ్యేటువంటి నోటిఫికేషన్ ఏంటంటే పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్కి సంబంధించి ఫిజికల్ ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వడానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్.
అయితే ఈ పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఈ ఫిజికల్ ఎగ్జామినేషన్ కి అపీర్ అయ్యి అక్కడ సర్టిఫికేట్ పొందుతారో ఆ స్టూడెంట్స్ యొక్క సర్టిఫికేట్ ని మీరు ఎక్కడైతే ఎగ్జామినేషన్ చేయించుకున్నారో ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ పోర్టల్లో వాళ్లే అప్లోడ్ చేస్తారు. అంతేగాని మీరు ఎక్కడ కూడా ఈ సర్టిఫికెట్ ని అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అంతేకాదు, మీరు మీ సొంత రాష్ట్రంలో తీసుకున్నటువంటి పీడబ్ల్యూడి కేటగిరీ సర్టిఫికెట్ ని యూజ్ చేసి ఇక్కడ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో పీడబ్ల్యూడి కేటగిరీలో సీటు పొందే అవకాశం ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఫిజికల్ ఎగ్జామినేషన్ కి అపీర్ అయ్యి సర్టిఫికేషన్ పొందితే అది స్టేట్ కోటాలో కూడా ఉపయోగపడదు. మరలా మీరు స్టేట్ కౌన్సిలింగ్ లో సపరేట్ గా ఫిజికల్ ఎగ్జామినేషన్ కి అపీర్ అయ్యి అక్కడ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ని బేస్ చేసుకుని స్టేట్ కోటాలో పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్, ఈ ఫస్ట్ నోటిఫికేషన్ అయిపోయిన వెంటనే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. దీనితో పాటు ఇన్ఫర్మేషన్ బ్రోచర్, సీట్ మ్యాట్రిక్స్, అలాగే కంప్లీట్ స్కెడ్యూల్ ఇవన్నీ కూడా డిస్ప్లే చేస్తారు వెబ్సైట్ లో. అంటే ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అంటే దాదాపుగా ఒక 70 నుండి 90 పేజెస్ లో ఉంటుంది ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరు కూడా దయచేసి, అంటే చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా మీరు ఒక్కసారైనా సరే దాన్ని డౌన్లోడ్ చేసి చదివి అర్థం చేసుకుంటే మంచిది. అంతేకాదు, మీకు ఏ కాలేజ్లో ఏ కేటగిరీకి ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది కూడా క్లియర్ గా సీట్ మ్యాట్రిక్స్ రూపంలో మనకి డిస్ప్లే చేస్తారు వెబ్సైట్ లో. అవి కూడా మీరు చూసుకోండి. అసలు మనకి ఈ టోటల్ 4 రౌండ్స్ కి సంబంధించి ఏ ఏ డేట్స్ లో ఏ ప్రాసెస్ చేసుకోవాలి దానికి సంబంధించి స్కెడ్యూల్ కూడా రిలీజ్ చేస్తారు. ఆ స్కెడ్యూల్ ను కూడా మీరు వీలైతే ప్రింట్అవుట్ తీసుకొని లేదా ఒక నోట్బుక్ లో డేట్స్ నోట్ చేసుకుంటే మంచిది. ఇక్కడ ఆల్ ఇండియా కోటాలో ఉన్నటువంటి ద బెస్ట్ ఫెసిలిటీ ఏంటంటే, ఎవరైనా సరే ఏ రౌండ్ లోనైనా సరే ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకొని పార్టిసిపేట్ చేసే అవకాశం కేవలము ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో మాత్రమే ఉంది. అదే మీరు స్టేట్ కోటా కౌన్సిలింగ్ తీసుకుంటే ఫస్ట్ రౌండ్ లో కానీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవటం మర్చిపోతే పొరపాటున ఆ తరువాత నెక్స్ట్ రౌండ్స్ లో మీరు అసలు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశమే ఉండదు. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో మాత్రం ప్రతి రౌండ్ కి కూడా ఫెసిలిటీని వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయకపోయినా సెకండ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయవచ్చు. ఒకవేళ ఫస్ట్ 2 అవ్వకపోయినా థర్డ్ రౌండ్ లో చేయొచ్చు. లేదా ఫస్ట్ 3 అవ్వకపోయినా ఫోర్త్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకసారి మీరు ఏదైనా ఒక రౌండ్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ రిజిస్ట్రేషన్ తోనే మీరు నెక్స్ట్ రౌండ్స్ లో కంటిన్యూ అవుతూ వెళ్ళొచ్చు. కాకపోతే మీరు ఎన్ని రౌండ్స్ వరకు వెళ్లే అవకాశం ఉంది అనేది ఆ తరువాత రౌండ్స్ లో మీరు తీసుకున్నటువంటి డెసిషన్స్ ని బట్టి, రూల్స్ ని బట్టి ఉంటుంది. గుర్తుంచుకోండి. అవి జాగ్రత్తగా తెలుసుకొని దాని ప్రకారంగా మాత్రమే మూవ్ అవ్వాలి. ఇంటర్నెట్ సెంటర్ దగ్గర మీరు చేపించుకుంటూ ఉంటే కౌన్సిలింగ్, అక్కడ మీరు ప్రక్కనే కూర్చొని మీరు చెప్తూ వాళ్ళు కరెక్ట్ గా ఎంటర్ చేస్తున్నారు లేదనేది ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. మీరు సబ్మిషన్ చేసే ముందు కూడా ఫైనల్ గా ప్రివ్యూ కాపీ వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని కరెక్షన్స్ చేసుకొని అప్పుడు మాత్రమే ఫైనల్ సబ్మిట్ చేయించుకోండి. అర్థమైంది కదా? అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫీ పేమెంట్. ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 11,000 రూపాయలు. అదే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 5,500 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అదే మీరు డీమ్డ్ యూనివర్సిటీకి పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఒకవేళ అక్కడ 2,05,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఎంత అమౌంట్ అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. మీ డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు మీకు పేమెంట్ కి సపోర్ట్ చేస్తుందా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్. కనీసం ఒక 2 డెబిట్ కార్డ్స్ మీ ఇంట్లో పనిచేసేలాగా యాక్టివ్ గా ఉండేలాగా ఇప్పుడే మీరు ప్రిపేర్ చేసుకుని రెడీగా ఉండండి. ఇంకొక విషయం ఏంటంటే, మీ యొక్క అకౌంట్ లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయడానికి సఫిషియంట్ అమౌంట్ ను కూడా ముందుగానే రెడీగా పెట్టుకోండి దయచేసి. మీరు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో కట్టేటువంటి ఫీజు కేవలము ఓసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ 1,000 రూపాయలు మాత్రమే రిజిస్ట్రేషన్ ఫీ కింద కడతారు. మిగిలిన 10,000 రూపాయలు మీకు రీఫండ్ అవ్వబడుతుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ కేటగిరీ స్టూడెంట్స్ కి 500 రూపాయలు మాత్రమే రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. రిమైనింగ్ 5,000 రూపాయలు రీఫండ్ అవుతుంది. మరి ఆ అమౌంట్ రీఫండ్ అయినప్పుడు ఎవరికి వస్తుంది అంటే క్వశ్చన్ మార్క్. మీరు ఏ కార్డు నుండి అయితే కట్టారో ఆ కార్డు హోల్డర్ కి మాత్రమే ఆ అమౌంట్ జమ అవుతుంది, రీఫండ్ అవుతుంది. సో మీకు ఆ అమౌంట్ ఎప్పుడు రీఫండ్ అవుతుంది అంటే డిసెంబర్ 30వ తారీఖు, లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది సుమారుగా 2024లో. ఈ సంవత్సరం కూడా దాదాపుగా డిసెంబరు చివరికే కౌన్సిలింగ్ క్లోజ్ అవుతుంది. డిసెంబర్ అయిపోయిన తర్వాత మోస్ట్లీ మీకు ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చిలో మీకు అమౌంట్ రీఫండ్ అవుతుంది. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ ఫీ పేమెంట్ దగ్గర మీరు పే చేసినప్పుడు మీకు
అంటే అమౌంట్ డిడక్ట్ అయినట్లు కనిపిస్తుంది. అక్కడ పేమెంట్ సక్సెస్ అని రాలేదు అనుకోండి. అలాంటి సందర్భంలో మీరేం చేయాలంటే సక్సెస్ వచ్చేంత వరకు న్యూ పేమెంట్ కడుతూనే ఉండాలి. ఒక పేమెంట్ చేశారు, ఫెయిల్ అయింది, కానీ మీ అమౌంట్ డిడక్ట్ అయింది అనుకుందాం. అయినా సరే ఆ అమౌంట్ ఎక్కడికి పోతూ ఒక 5 to 7 వర్కింగ్ డేస్ లో మీ అమౌంట్ మీకు బ్యాంకుకి డైరెక్ట్ గా క్రెడిట్ అవుతుంది. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. వెంటనే అంటే విదిన్ 2 days లోనే వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అంటే రిజిస్ట్రేషన్ సపోజ్ July 5th స్టార్ట్ అయింది అనుకుందాం ఎగ్జాంపుల్. 5th, 6th 2 days రిజిస్ట్రేషన్కి ఇస్తారు. 7th నుండి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అంటే నేను శాంపుల్ మాత్రమే చెప్తున్నాను. అంత మాత్రాన మేడం కౌన్సిలింగ్ స్టార్ట్ అయిందని డేట్స్ చెప్పేశారు అనకండి దయచేసి. శాంపుల్ మాత్రమే. అంటే ఒక 2 days కి వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ కూడా ఆటోమేటిక్ గా స్టార్ట్ చేస్తారు. సో ఎవరైతే స్టార్టింగ్ డేస్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు రెడీగా, వాళ్ళు ఇమ్మీడియట్ గా వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ కూడా పెట్టేసుకోవచ్చు. తర్వాత సీట్ అలాట్మెంట్ అనౌన్స్ చేస్తారు. సీట్ అలాట్మెంట్ ఎక్కడ అనౌన్స్ అవుతుంది అనేది చాలా మందికి తెలియదు. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ రిజల్ట్ కేవలము ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లో మాత్రమే రిలీజ్ చేస్తారు. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా ఎక్కడ చేశామో అదే వెబ్సైట్ లో పీడిఎఫ్ పెడతారు. అంతేకాని మీకు ఎటువంటి మెసేజెస్ కూడా రావు. కొద్దిమంది ఏంటంటే పాపం మెసేజ్ వస్తుందేమని వెయిట్ చేస్తూ ఉంటారు. మాకే మెసేజ్ రాలేదండి, మేము చూసుకోలేదండి. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయండి. ఇంకొక విషయం చెప్తాను. నేను లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ ది ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్ట్ అని ఇస్తారు. దానిలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అని అక్కడ మనకి ఒక 2 days లేదా 1 day టైం ఇస్తారు. ఆ తర్వాత ఫైనల్ రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. ఒక స్టూడెంట్కి ఏమైందంటే ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్ట్ లో పేరు లేదు, ఫైనల్ అలాట్మెంట్ లిస్ట్ లో పేరుంది. జనరల్ గా మనోళ్ళు చేసే పని ఏంటంటే ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్ట్ ఒక్కటే చూసుకొని వదిలేస్తారు, మా సీట్ రాలేదు అనుకుంటారు. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ చూడకపోయినా పర్లేదు, కానీ ఫైనల్ అలాట్మెంట్ లిస్ట్ మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోండి. అది ఎలా చెక్ చేసుకోవాలి అంటే Ctrl+F లేదా సెర్చ్ బాక్స్ లో మీ యొక్క ఆల్ ఇండియా ర్యాంక్ ని టైప్ చేసి ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు సీట్ అలాట్ అయింది లేనిది కనిపించింది. సో ప్రతి ఒక్కరు కూడా కొంచెం పేషెన్స్ తో ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎవరికైతే సీట్ అలాట్మెంట్ వచ్చిందో ఆ స్టూడెంట్స్ ఇమ్మీడియట్ గా నేను ఎందుకంటున్నానంటే కేవలము అంటే జాయిన్ అవ్వడానికి 6 to 8 days మాత్రమే. ఇది కేవలం రౌండ్ 1 కి మాత్రమే కొంచెం ఎక్కువ రోజులు ఇస్తారు. ఆ తర్వాత రౌండ్ 2, 3కి వెళ్లే కొద్దీ డేస్ తగ్గిపోతూ ఉంటాయి. అర్థమైంది కదా. సో రౌండ్ 1 అయితే మినిమం 6 to 8 days కూడా ఇస్తారు ఒక్కొక్కసారి. సో ఆ టైంలో మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్, అలాగే వాటితో పాటు ఒక 3 జిరాక్స్ సెట్స్ ఇంక్లూడింగ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, అలాగే ఏ కాలేజ్లో మీకు అడ్మిషన్ వచ్చిందో అక్కడ ట్యూషన్ ఫీజు ఎంత కట్టాలి, అది ట్యూషన్ ఫీజు అనేది మీ ఇష్టం. ఆ కాలేజ్ వాళ్ళతో మాట్లాడుకొని ఫోన్ చేసి అది క్యాష్ రూపంలో కట్టాలా, డీడీ కట్టొచ్చా, లేకపోతే ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చా, అదంతా కూడా అక్కడ మీరు వాళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళు క్లియర్గా చెప్తారు. లేదా ఏ కాలేజ్లో మీకు సీట్ వచ్చిందో ఆ కాలేజ్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ చూస్తే మీకు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అయ్యే వాళ్ళు ఎలా పే చేయాలి, ఏ డాక్యుమెంట్స్ తీసుకురావాలి, అన్నీ కూడా వివరంగా వెబ్సైట్స్ లో అప్డేట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మీకు సీటు వచ్చిన వెంటనే మీకు అలాట్ అయినటువంటి కాలేజ్ వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ ఏ ఏ డాక్యుమెంట్స్, ఎంత ఫీజు కట్టాలి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకొని వెంటనే మీరు ఇవన్నీ రెడీ చేసుకొని కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేసి జాయిన్ అయిపోవాలి. క్లియర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ ఇది. అసలు ఈ ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 టోటల్ గా కంప్లీట్ అవ్వడానికి మినిమం ఎన్ని రోజులు పడుతుంది అనేది చాలా మందికి డౌట్. మినిమం 15 రోజులు పడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే అంటే రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు మీరు ఎటువంటి డాక్యుమెంట్ ను కూడా అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు, గుర్తుంచుకోండి. అలాగే కొద్దిమంది స్టూడెంట్స్ ఈఎస్ఐ కేటగిరీకి సంబంధించి ఐపీ సర్టిఫికేట్ పొందినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ రౌండ్ 1 రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే, అంటే మీరు ఏ రౌండ్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ రౌండ్ గురించి నేను చెప్తున్నాను. అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు మీకు ఈఎస్ఐ ఐపీ సర్టిఫికేట్ ఉందా అని అడుగుతుంది. అక్కడ అక్కడ ఉందో లేదో దాన్ని బట్టి మీరు ఆ బాక్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు ఈఎస్ఐ స్కీమ్ లో మీరు సీటు పొందే అవకాశం లభిస్తుంది. అర్థమైంది కదా. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఈఎస్ఐ ఐపీ సర్టిఫికేట్ ఉన్న స్టూడెంట్స్ కి కొన్ని సీట్స్ ఉంటాయి. ఆ సర్టిఫికేట్ లేని వాళ్ళు కూడా ఈఎస్ఐ కాలేజెస్ ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. గుర్తుంచుకోండి, ఇద్దరికీ అవైలబుల్ గా ఉంటాయి.
ఎందుకంటే ఈఎస్ఐ కాలేజెస్ అనేవి గవర్నమెంట్ కాలేజెస్ అవి. అలాగే ఈఎస్ఐ ఐపీ సర్టిఫికెట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కి ఈఎస్ఐ స్కీమ్ అని ఉంటుంది. ఆ స్కీమ్ అని ఉన్నటువంటి కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఈఎస్ఐ ఐపీ కోటాలో మీకు సీట్ అలాట్మెంట్ అవుతుంది, గుర్తుంచుకోండి. అలాగే ఇంకొక కేటగిరీ ఉన్నారు, ఏఎఫ్ఎంసి. ఏఎఫ్ఎంసి అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్. ఏఎఫ్ఎంసిలో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇందాక చెప్పాను కదా, అంటే ఈఎస్ఐ ఐపీ సర్టిఫికెట్ ఉందా అని అడుగుతారని, అలాగే ఆర్ యూ విల్లింగ్ టు పార్టిసిపేట్ ఏఎఫ్ఎంసి అని అడుగుతారు. అంటే మీరు ఏఎఫ్ఎంసికి అప్లై చేసుకోవాలా అని అడుగుతారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బాక్స్ ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ వాళ్ళే, అంటే ఎంసీసీ వాళ్ళే ఎంతమంది స్టూడెంట్స్ ఏఎఫ్ఎంసీకి అప్లై చేశారో ఆ లిస్ట్ అంతా కూడా ఏఎఫ్ఎంసి పూణే కాలేజీకి పంపించేస్తారు. అంటే జస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకుంటారు. ఆ తర్వాత ఈ వెబ్సైట్ లో మీకు ఎటువంటి పని కూడా ఉండదు. ఏఎఫ్ఎంసి పూణే సైట్ లో మీరు ప్రతి అప్డేట్ ను కూడా చూసుకుంటూ ఉండాలి. సో దీనితో మనకి ఈ యొక్క ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ రౌండ్ 1 ఫినిష్ అయిపోతుంది. ఇక్కడ మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, మరి స్టేట్ కోటా కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు మేడం అని. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చి రిజిస్ట్రేషన్ పార్ట్ మీరు చేసుకుంటూ ఉన్న టైంలోనే, అంటే ఈ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేసి వెబ్ ఆప్షన్స్ పెడుతూ ఉన్న టైంలోనే స్టేట్ కోటా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. ఈ స్టేట్ కోటాలో మనకి కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా రెండింటికి కూడా ఒకే రోజు నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారు, గుర్తుంచుకోండి. కన్వీనర్ కోటా అంటే ఏంటి అంటే ఏ కేటగిరీ సీట్స్ పొందేటువంటి కౌన్సిలింగ్ కన్వీనర్ కోటా కౌన్సిలింగ్. అలాగే బి కేటగిరీ అండ్ సి కేటగిరీ. సి అంటే ఎన్ఆర్ఐ కేటగిరీ అని అర్థం, రెండు పేర్లు ఒకటే. ఈ 2 కేటగిరీస్ లో సీట్స్ పొందాలి అంటే మీరు మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ కి అపీర్ అవ్వాల్సి ఉంటుంది. రెండిటికి కూడా సపరేట్ గా అప్లికేషన్స్ పెట్టుకోవాలి. రెండిటికి కూడా 4 రౌండ్స్ ఉంటాయి. రెండింటికి కూడా సపరేట్ ప్రాసెస్ ఉంటుంది. ఎవ్రీథింగ్ రిపీటెడ్ గా ఉంటుంది, గుర్తుంచుకోండి. సో మీరు ఎన్ని కౌన్సిలింగ్స్ లో పార్టిసిపేట్ చేస్తే అన్ని సార్లు సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతూ చేయాలి, గుర్తుంచుకోండి. ఫస్ట్ మనం ఏపీ స్టేట్ కి సంబంధించి చూద్దామండి, ఆ తర్వాత తెలంగాణ స్టేట్ ది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఏపీ స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో కన్వీనర్ కోటాకి అలాగే మేనేజ్మెంట్ కోటాకి ఎంబీబీఎస్ కి బీడీఎస్ కి రెండింటికి కలిపి నోటిఫికేషన్ ఒకేసారి రిలీజ్ అవుతుంది. అంటే అప్లికేషన్ పెట్టుకోవటం ఒకేసారి పెట్టుకుంటాం, కానీ వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ మాత్రం కేవలము ఫస్ట్ ఎంబీబీఎస్ కి మాత్రమే చేస్తాము. ఇది ఏపీ స్టేట్ అయినా తెలంగాణ స్టేట్ అయినా ఒకటే రూలు, గుర్తుంచుకోండి. అది కన్వీనర్ కోట అయినా మేనేజ్మెంట్ కోట అయినా సేమ్ రూలు. ఫస్ట్ ఎంబీబీఎస్ ఒక 2 రౌండ్స్ లేదా 3 రౌండ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు బీడీఎస్ వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవ్వవు. అప్లికేషన్ రెండింటికి కలిపి ఒకటే పెడతాము, కానీ వెబ్ ఆప్షన్స్ కు సంబంధించిన నోటిఫికేషన్ బీడీఎస్ కి తర్వాత రిలీజ్ చేస్తారు. ఈ విషయం గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఒకవేళ మీకు వచ్చినటువంటి స్కోరు లేదా ఆల్ ఇండియా ర్యాంకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కి దగ్గరగా ఉంది అనుకోండి, అలాంటి స్టూడెంట్స్ ఎవరైనా సరే మేనేజ్మెంట్ కోటాలో కూడా మేము ప్రయత్నిస్తాము అనుకున్నట్లయితే ఫస్ట్ మీరు మేనేజ్మెంట్ కోటా కూడా అప్లికేషన్స్ పెట్టుకోండి. ఒకవేళ మీకు ఇప్పుడు అక్కర్లేదు అనిపించి ఒక 2-3 రౌండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేనేజ్మెంట్ కోటాకు అప్లై చేద్దామంటే కుదరదు. కేవలము మీరు ఫస్ట్ రౌండ్ లో మాత్రమే రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫిల్లింగ్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫర్దర్ రౌండ్స్ లో ఎటువంటి ఫెసిలిటీ కూడా స్టేట్ కోటా కౌన్సిలింగ్స్ లో ఇవ్వరు, గుర్తుంచుకోండి. ఇక్కడ ఇక్కడ కూడా సేమ్ అండి, 4 రౌండ్స్ ఉంటాయని చెప్పాను. ఫస్ట్ నేను రౌండ్ 1 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రౌండ్ 1 జరిగేటప్పుడు మనకి 2 పార్ట్స్ లో జరుగుతుంది ప్రాసెస్. ఫస్ట్ పార్ట్ తీసుకున్నట్లయితే దీనికి కనీసం ఒక 10 రోజులు టైం పడుతుంది. ఇక్కడ జరిగేటువంటి ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫిల్లింగ్ ఫీ పేమెంట్ కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. సో ఎవరైతే ఎంబీబీఎస్ బీడీఎస్ రెండింటికి పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో లేక కేవలం ఒకదానికి చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫిల్లింగ్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసే టైంలోనే డాక్యుమెంట్స్ ని కూడా అప్లోడ్ చేస్తారు, సాఫ్ట్ కాపీస్ ని. స్కానర్ యాప్స్ ని మాత్రమే యూజ్ చేసి స్కాన్ చేసుకోండి, అంతేగాని మీరు ఫోటోలు తీసే కెమెరాని యూజ్ చేయొద్దు దయచేసి. సో మీరు అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ని యూనివర్సిటీ వాళ్ళు, అంటే రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫిల్లింగ్ జరుగుతూ ఉన్న టైంలోనే సబ్మిట్ చేసినటువంటి స్టూడెంట్స్ వి ప్యారలల్ గా వాళ్ళు వెరిఫై చేస్తూ ఉంటారు. అక్కడ ఒక టీం ఉంటుంది, వాళ్ళు వెరిఫై చేస్తూ ఉంటారు. సో మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అయిపోయిన వాళ్ళది అయిపోయినట్లుగా ఇక్కడ ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్ అని వాళ్ళు ఇష్యూ చేస్తూ ఉంటారు. ఓకే,
సో మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతే మీరు ఎక్కడైతే ఈ రిజిస్ట్రేషన్ చేశారో అదే పేజ్లో ఈ ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్ అని ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసి మీరు మీ ఫైల్లో పెట్టుకోవాలి. ప్యారలల్గా పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఫిజికల్ వెరిఫికేషను, అలాగే క్యాప్, ఎన్సిసి, స్పోర్ట్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, అంటే ఇలా డిఫరెంట్ స్పెషల్ కేటగిరీస్ ఏమైతే ఉన్నాయో ఆ కేటగిరీస్కి సంబంధించినటువంటి వెరిఫికేషన్స్ జరుగుతూ ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ సపరేట్గా వాళ్ళు యూనివర్సిటీ వెబ్సైట్లోని డిస్ప్లే చేస్తూ ఉంటారు. సో మీరు ప్రతి రోజు కూడా ఈ వెబ్సైట్స్ని వాచ్ చేస్తూ ఉండాలి. సో ఈ వెరిఫికేషన్కి వెళ్లే వాళ్ళు మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క సర్టిఫికేట్కి ఒరిజినల్ కాపీ ఉందా లేదనేది చూసుకొని, అలాగే ఒక 2-3 జిరాక్స్ సెట్స్ కూడా తీసుకొని ఈ యొక్క ఎగ్జామినేషన్స్కి లేదా వెరిఫికేషన్స్కి వెళ్లాల్సి ఉంటుంది. వన్స్ ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ కి సంబంధించి ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారు, ఎంతమంది నాట్ ఎలిజిబుల్ అనేది ఆ లిస్ట్ కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్ లోనే డిస్ప్లే అవుతుంది. ఇవన్నీ కూడా సైమల్టేనియస్ గా జరుగుతూ ఉంటాయి కాబట్టి, అంటే ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి స్టెప్ బై స్టెప్ వెళుతూ ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది. సో మీరు అందుకనే స్టార్టింగ్ నుండి చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఈ నెక్స్ట్ డౌన్లోడ్ ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఖచ్చితంగా ఈ యొక్క ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని మీ ఫైల్లో పెట్టుకోవాలి, గుర్తుంచుకోండి. ఇది మీరు సీట్ వస్తే కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు చూపించాలి. ఇది లేకపోతే మీకు అడ్మిషన్ ఇవ్వరు. అర్థమైంది కదా? అలాగే మీరు ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేసేటప్పుడు కూడా మీరు సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని ఫైల్లో పెట్టుకోవాలి, గుర్తుంచుకోండి. ప్రతి స్టేజ్లో మీరు ఏ పని చేసినా సరే ఫైనల్గా వచ్చేటువంటి కాపీస్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మీ ఫైల్లో పెట్టుకోవటం మర్చిపోకండి. నెక్స్ట్, ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఇప్పుడు ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ ఫిల్లింగ్ చేస్తారో అంతమంది స్టూడెంట్స్కి కూడా వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ని వెరిఫై చేసిన తర్వాత ఒకవేళ డాక్యుమెంట్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళ యొక్క అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతాయి. ఎవరి అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అయినాయో దానికి సంబంధించి కూడా అఫీషియల్ వెబ్సైట్లోనే ఒక లిస్ట్ కూడా ఇస్తారు. ఎందుకు రిజెక్ట్ అయిందో రీజన్ కూడా చెప్తారు. దాని తర్వాత ఒక రోజు టైం కూడా ఇస్తారు. ఇంకా మీరు ఏదైనా మరలా అప్లోడ్ చేసి కరెక్షన్స్ చేసుకోగలిగితే చేసుకోండి అని ఒక అవకాశం కూడా కల్పిస్తారు. కాకపోతే ఆ ఒక్కరోజు మీరు అంటే అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే చేసుకోగలుగుతారు. ఒకవేళ మీరు చూసుకోలేదు అనుకుంటే ఒక్కరోజు మీకు తర్వాత అవకాశమే ఉండదు. కాబట్టి నేను చెప్పేది ప్రతిరోజు రోజుకి 3 సార్లు నేనేం చెప్తానంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు, మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు, నైట్ డిన్నర్ చేసేటప్పుడు, అంటే స్టార్ట్ చేసే ముందు ఒకసారి వెబ్సైట్ని ఓపెన్ చేసి ఏమన్నా అప్డేట్ వచ్చిందేమో చూసుకొని తినండి. అప్పుడు మీరు మర్చిపోరు. ఈ వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఎవరైనా అప్లోడ్ చేసుకోవాలంటే ఆ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్ ని రిలీజ్ చేస్తారు. ఇక్కడ ఈ మెరిట్ లిస్ట్ లో మాత్రమే మనకి కేటగిరీస్ కనిపిస్తాయి. మీరు ఏ కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తున్నారు, మీకు ఏదైనా రిజర్వేషన్స్ ఉన్నాయా, మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ మెరిట్ లిస్ట్ లో వస్తుంది. అప్పుడు మీకు అర్థమైద్ది అంటే మీకంటే మీ పైన ఎంతమంది మీ కేటగిరీలో ఉన్నారు, అసలు టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, మీకు సీట్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు. ఈ మెరిట్ లిస్ట్ లో మాత్రమే మీకు అంటే ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ మెరిట్ లిస్టు రిలీజ్ అయిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా మీ పేరు, మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా పొరపాటున మిస్టేక్ ఉంటే ఇమ్మీడియట్ గా మీరు యూనివర్సిటీకి మెయిల్ చేయాలి, గుర్తుంచుకోండి. దీని తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇక్కడ కేవలము మనం పెట్టేది ఎంబీబీఎస్ కి మాత్రమే ఫస్ట్. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఏపీ కన్వీనర్ కోటాలో వెబ్ ఆప్షన్స్ కేవలము ఫస్ట్ రౌండ్ లో ఒకే ఒకసారి మాత్రమే పెడతారు. ప్రతి రౌండ్ కి పెట్టరు. ఫస్ట్ రౌండ్ లో పెట్టిన వెబ్ ఆప్షన్స్ ని బేస్ చేసుకొని మాత్రమే మీకు సెకండ్ రౌండ్ లోనైనా, థర్డ్ రౌండ్ అయినా, ఫోర్త్ రౌండ్ అయినా మీకు సీట్ వచ్చేంత వరకు అదే వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ హెల్ప్ అవుతుంది. అదే వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీని యూజ్ చేసుకుంటారు. అంతేకాని ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టి లాస్ట్ డేట్ కంప్లీట్ అయిపోతే ఆ తర్వాత మీరు ఆర్డర్ చేంజ్ చేసుకునే అవకాశమే ఉండదు. కాబట్టి వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు పెట్టుకునే ఆర్డర్ కానీ తెలియకపోతే మీరు అంటే ఒక హైయెస్ట్ ప్రయారిటీ కాలేజ్లో చదవగలిగే అవకాశం ఉన్నటువంటి స్టూడెంట్ అయినా సరే లీస్ట్ ప్రయారిటైజ్డ్ కాలేజ్కి వెళ్ళే అవకాశం ఉండొచ్చు. ముందు ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి ఇంటిలిపాతి కూర్చొని. సో ఈ వన్ టైం వెబ్ ఆప్షన్స్ కి అంత ప్రయారిటీ ఉంటుంది, గుర్తుంచుకోండి. అయిపోయిన తర్వాత సీట్ అలాట్మెంట్ అనౌన్స్ చేస్తారు. సీట్ అలాట్మెంట్ ఎక్కడ అనౌన్స్ చేస్తారు అంటే ఇక్కడ కూడా సేమ్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అలాగే స్టేట్ కోటా కౌన్సిలింగ్
సీట్ అలాట్మెంట్ గురించి ఎవరికైతే సీట్ వచ్చిందో ఆ స్టూడెంట్స్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి SMS మెసేజ్ కూడా వస్తుంది. ఒక్కొక్కసారి ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే కొంచెం లేట్ అవ్వచ్చు కూడా. ఇక్కడ మెసేజ్ రాలేదు కాబట్టి వెబ్సైట్లో మా పేరు ఉన్నా కూడా మాకు రాలేదేమో అనుకోవద్దు. SMS మెసేజ్ రాకపోవచ్చేమో కానీ వెబ్సైట్లో ఉండేటువంటి డేటా మాత్రం 100% కరెక్ట్. అర్థమైందా? నెక్స్ట్, ఇమ్మీడియట్ గా ఇక్కడ మనకి కొంచెం తక్కువ డేస్ ఇస్తారు. సో 4 to 5 డేస్ మాత్రమే రౌండ్ 1కి ఇచ్చేది. రౌండ్ 2 నుండి అయితే తగ్గిపోతుంది. 3 to 4 డేస్ లేదా 2 to 3 డేస్ మాత్రమే ఇస్తారు. ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక 3 సెట్స్ జిరాక్స్ సెట్స్, అలాగే ట్యూషన్ ఫీజు. చాలా మందికి డౌట్ ఏంటంటే సింగిల్ పేమెంట్ చేయాలా లేక ఇన్స్టాల్మెంట్ లో కూడా కట్టుకోవచ్చా అని కూడా అడుగుతున్నారు తెలియక. ఖచ్చితంగా మీరు ఏ కేటగిరీలో కట్టినా సరే, అది ఏ అవ్వచ్చు, బి అవ్వచ్చు, సి అవ్వచ్చు, సింగిల్ పేమెంట్ ఆన్ ది స్పాట్ కట్టి తీరాల్సిందే. ఎలా కట్టాలి అనేది సేమ్ ఇంతకు ముందు చెప్పాను కదా. మీకు ఏ కాలేజ్లో సీటు వస్తే ఆ కాలేజ్ వెబ్సైట్కి వెళ్ళండి. ఇమ్మీడియట్ గా అదే రోజు వెబ్సైట్ ఓపెన్ చేస్తే అక్కడ మీరు స్టేట్ కోటా కౌన్సిలింగ్ ద్వారా సీటు వస్తే ఏ ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, అలాగే ఏ అకౌంట్కి డబ్బులు కట్టాలి, లేదా ఎలా అమౌంట్ కట్టొచ్చు, లేదా ఆల్ ఇండియా కోటా ద్వారా వస్తే ఎలాగా, ఇవన్నీ కూడా ప్రతి కాలేజ్ వెబ్సైట్లో కూడా ఫ్రంట్ పేజ్లోనే ఉంటాయి. సో ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. అంతేకాని సీటు వచ్చిన వెంటనే కంగారు పడిపోయి ఏం చేయాలని మీరు బాధపడాల్సిన అవసరమే లేదు. ఇంత ఎలాబరేటివ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి దయచేసి ఈ వీడియోని మీరు ప్రతి రౌండ్కి ఒక్కసారైనా వినటానికి ప్రయత్నించండి. చాలా హెల్ప్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా. అర్థమైంది కదా? నెక్స్ట్, ఇలా మనకి ఈ పార్ట్ 2 కనీసం ఒక 10 రోజులు టైం పడుతుంది. కన్వీనర్ కోటాతో పాటుగా ప్యారలల్ గా ఏపీ మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుందని చెప్పాను కదా. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. సేమ్ అక్కడ ఎలా చేస్తామో ఇక్కడ కూడా అంతే చేస్తాము. కాకపోతే మేనేజ్మెంట్ కోటా అంటే స్పెషల్ కేటగిరీస్ కానీ రిజర్వేషన్స్ కానీ ఏమీ ఉండవు. జస్ట్ అప్లికేషన్ పెడతారు, మీ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేస్తారు, మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు, వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, ఆ తర్వాత సీట్ అలాట్మెంట్ అనౌన్స్ చేస్తారు, నెక్స్ట్ రిపోర్ట్ చేయటం. అయితే ఒకే ఒక డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ప్రతి రౌండ్కి కూడా పెడతారు మేనేజ్మెంట్ కోటాలో. కానీ అదే కన్వీనర్ కోటాలో అయితే మాత్రం కేవలం 1 టైం మాత్రమే పెడతాము. ఇదొక్కటే డిఫరెన్స్. అంతేకాదు మేనేజ్మెంట్ కోటాలో ఫస్ట్ రౌండ్లో కానీ మీకు సీటు వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. మీకు ఇష్టం ఉంటే జాయిన్ అవ్వండి, లేకపోతే చక్కగా వదిలేసి ఇంట్లో ఉండొచ్చు. సెకండ్ రౌండ్లో మరలా ఫ్రెష్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని పార్టిసిపేట్ చేయవచ్చు. అర్థమైంది కదా? ఇదొక్కటే డిఫరెన్స్ అండి. మిగతా అంతా కూడా సేమ్ కన్వీనర్ కోటా లాగానే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ కి సంబంధించి, అలాగే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ కి సంబంధించి మీకు వెరిఫికేషన్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ క్యాంపస్ లోనే మీకు కండక్ట్ చేస్తారు. తెలంగాణ స్టేట్ కు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ జరిగేటువంటి పేజ్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణ వరంగల్. దీన్నే షార్ట్ కట్ లో KNR UHS అంటారు. గూగుల్ సెర్చ్ బార్ లో జస్ట్ KNR UHS అని టైప్ చేసి ఎంటర్ చేసినా కూడా ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా మనకి సేమ్ 4 రౌండ్లు ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ కన్వీనర్ కోటాకి మేనేజ్మెంట్ కోటాకి 2 నోటిఫికేషన్స్ కూడా ఒకే రోజు రిలీజ్ అవుతాయి. అలాగే ఈ కన్వీనర్ కోట అయినా మేనేజ్మెంట్ కోట అయినా MBBS కి BDS కి కలిపి ఓపెన్ అవుతాయి. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు MBBS BDS 2 కూడా వర్తిస్తుంది. కాకపోతే వెబ్ ఆప్షన్స్ మాత్రం సపరేట్ గా ఈ MBBS కంప్లీట్ అయిపోయిన ఒక 2 or 3 రౌండ్స్ తర్వాత మాత్రమే BDS కి సపరేట్ నోటిఫికేషన్ ద్వారా జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ కన్వీనర్ కోటాకు సంబంధించినటువంటి రౌండ్ 1 గురించి చూద్దాము. ఇక్కడ కూడా సేమ్ అండి, 2 పార్ట్స్ లో జరుగుతుంది. ఫస్ట్ పార్ట్ కి మినిమం 10 డేస్ పడుతుంది. ఫస్ట్ మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేసుకుంటాము. ఇది MBBS BDS రెండింటికి కలిపి మాత్రమే ఉంటుంది. దీని తర్వాత మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అంటే ప్యారలల్ గా చేస్తూ ఉంటారు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతూ ఉన్నటువంటి స్టూడెంట్స్ కి ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్ కూడా మీరు అదే పేజ్ లో డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ముందు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇమ్మీడియట్ గా ఈ ఫామ్ వస్తుంది కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకుని మీ ఫైల్లో పెట్టుకోవచ్చు. క్లియర్? అట్ ది సేమ్ టైం ఇవన్నీ జరుగుతూ ఉన్న టైంలోనే పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ కి ఫిజికల్ ఎగ్జామినేషన్ లేదా ఫిజికల్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇది తెలంగాణ స్టేట్ లో నిమ్స్ హాస్పిటల్లో కండక్ట్ చేస్తారు యూజువల్ గా ప్రతి సంవత్సరం కూడా. సో అక్కడికి వెళ్ళి మీరు అపీర్ అవ్వాలి. ఏ డేట్ ఏ టైంకి వెళ్ళాలి అనేది మీకు మొత్తం స్కెడ్యూల్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వెబ్సైట్ లో. అలాగే క్యాప్ కోటా ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. వీళ్ళు కూడా వెరిఫికేషన్కి వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.
మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి మెడికల్ రిపోర్ట్ ఫైలు ముందుగానే రెడీ చేసి పెట్టుకొని అన్ని కూడా తీసుకుని వెళ్ళి చూపించండి. ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు మెరిట్ లిస్ట్ కూడా ఇదే అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా తప్పనిసరిగా ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకుని ఫైల్లో పెట్టుకోవాలి. ఖచ్చితంగా మీరు సీట్ వచ్చినప్పుడు కాలేజ్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళినప్పుడు ఇది చూపించాల్సి ఉంటుంది. దీనితో పాటు ఇక్కడ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసి సబ్మిట్ చేస్తారు కదా, సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ ను కూడా ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఫైల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. ఓకే, ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంతమంది స్టూడెంట్స్ ఈ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అనేది మెరిట్ లిస్ట్ ద్వారా డిస్ప్లే చేస్తారు. సో ఈ మెరిట్ లిస్ట్ వచ్చిన వెంటనే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీ డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్ గా ఉన్నాయా లేదనేది చెక్ చేసుకోవాలి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే 1 డే ఇస్తారు, ఇమ్మీడియట్ గా మీరు యూనివర్సిటీని అప్రోచ్ అయ్యి మెయిల్ ద్వారా వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మరలా కరెక్షన్స్ చేసి 1 డేలో ఫైనల్ మెరిట్ లిస్ట్ ని డిస్ప్లే చేస్తారు. ఓకే, ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క డేటా కరెక్ట్ గా ఉందా లేదనేది చెక్ చేసుకోండి. క్లియర్. నెక్స్ట్ పార్ట్ 2. ఈ పార్ట్ 2 కూడా ఆల్మోస్ట్ ఒక 10 days టైం పడుతుంది. అంటే పార్ట్ 2 అంటే వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ సంబంధించి మరలా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇది కేవలం ఎంబీబీఎస్ కి మాత్రమే. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సీట్ అలాట్మెంట్ వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అండి, వెబ్సైట్ లో పెడతారు, అలాగే ఎస్ఎంఎస్ మెసేజ్ వస్తుంది. ఎవరికైతే సీట్ అలాట్మెంట్ వస్తుందో ఆ స్టూడెంట్స్ మీకు అలాట్ అయినటువంటి కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాలి. దీనికి 4 to 5 days టైం ఇస్తారు. ఓకే, ఇక్కడ కూడా సేమ్ అంటే మీకు అలాట్ అయినటువంటి కాలేజ్ వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఫీ ఎంత కట్టాలి, ఎలా కట్టాలి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఓకే, అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ తెలంగాణ స్టేట్ కన్వీనర్ కోట అయినా మేనేజ్మెంట్ కోట అయినా సరే ప్రతి రౌండ్ లో కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుంది. ఫస్ట్ రౌండ్ లో పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఉండవు, డిలీట్ అయిపోతాయి. మరలా సెకండ్ రౌండ్ లో ఫ్రెష్ గా పెట్టుకోవాలి. మీరు ఎన్ని రౌండ్స్ లో పార్టిసిపేట్ చేస్తే అన్ని రౌండ్స్ లో కూడా ఖచ్చితంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. అది ఏపీ స్టూడెంట్స్ అయితే కన్వీనర్ కోటాలో కేవలం ఒకే ఒకసారి వెబ్ ఆప్షన్స్ పెడతారు, గుర్తుంచుకోండి. తెలంగాణ స్టేట్ లో ప్రతి రౌండ్ కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ కన్వీనర్ కోటాతో పాటుగా మేనేజ్మెంట్ కోటా కూడా జరుగుతుందని చెప్పాను కదా. అంటే ఆ రౌండ్ జరుగుతున్న టైంలోనే మేనేజ్మెంట్ కోటా కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇక్కడ ఎటువంటి రిజర్వేషన్స్ ఉండవు, కేవలము మెరిట్ ని బేస్ చేసుకుని మాత్రమే ఇక్కడ సీట్ అలాట్మెంట్ ఇస్తారు. ఇక్కడ కూడా సేమ్ ప్రతి రౌండ్ లో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అర్థమైంది కదా. మిగిలిందంతా కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఏపీ లాగానే. ఓకే, నెక్స్ట్ దీంతో ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 కంప్లీట్ అయిపోయింది. ఏపీ స్టేట్ కన్వీనర్ కోటా మేనేజ్మెంట్ కోటా 2 కంప్లీట్ అయిపోయాయి. అలాగే తెలంగాణ స్టేట్ కన్వీనర్ కోటా మేనేజ్మెంట్ కోటా 2 కంప్లీట్ అయిపోయాయి. సో మొత్తం రౌండ్ 1 ఫినిష్ అయిపోయింది ఇప్పటి వరకు. అర్థమైంది కదా. ఇదే ప్రాసెస్ మరలా రౌండ్ 2కి 3కి 4కి కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే టోటల్ గా మనకి 4 రౌండ్స్ ఉంటాయని చెప్పాను కదా. ఒక్కొక్కసారి సీట్స్ మిగిలిపోతే 6 రౌండ్స్ జరగచ్చు, 7 రౌండ్స్ జరగచ్చు, 8 రౌండ్స్ జరగచ్చు. ఒక సీట్ ఉన్నా ఒక రౌండ్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటారో ఆ స్టూడెంట్ కి పేరెంట్ కి ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి క్వాలిటీ ఏంటంటే పేషెన్సీ. అంటే చాలా ఓర్పు కావాలి. ఎందుకంటే కొద్దిమంది స్టూడెంట్స్ ఫస్ట్ రౌండ్ లో సీట్ రాలేదు అనుకోండి, ఇంకా మాకు సీట్ రాదేమో అని డిసైడ్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటారు. దయచేసి మీకు ఫస్ట్ రౌండ్ లో సీట్ రానంత మాత్రాన సీట్ రాదు అని భావించొద్దు. మీరు కొంచెం ఓర్పు బట్టి చిట్ట చివరి రోజు వరకు ప్రయత్నించండి. సో బీ పేషెంట్ టు సక్సీడ్. క్లియర్. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఎన్నో రోజులుగా అనుకుంటూ ఉన్నాను ఈ కౌన్సిలింగ్ గురించి. అందరికీ కూడా మినిమం కొంత అవేర్నెస్ క్రియేట్ చేస్తే కౌన్సిలింగ్ టైంలో వీళ్ళు ఎటువంటి టెన్షన్ పడకుండా ప్లాన్డ్ గా ప్రతి ఒక్కటి కూడా ముందుగానే అన్ని అరేంజ్ చేసుకొని వాళ్ళ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ ని స్మూత్ గా పర్ఫామ్ చేసుకుంటారు అని భావిస్తూ నేను ఈ వీడియోని మీకు ఇవ్వటం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా చిట్ట చివరి వరకు ఈ వీడియోని వాచ్ చేసినందుకు, అలాగే నేను స్టార్టింగ్ లో చాలా క్లుప్తంగా చెప్తాను అని చెప్పాను. బట్ అంటే ఎంత క్లుప్తంగా తీసుకున్నా కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మిస్ అవ్వకూడదు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా నేను కొంచెం ఎలాబొరేటివ్ గానే చెప్పాను. కొంచెం ఎక్కువ టైం అయి ఉంటే దయచేసి క్షమించండి. సో ఈ వీడియోస్ ని మీరు వాచ్ చేస్తూ ఉన్నారు, సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే చాలా మంది కూడా చెప్తున్న విషయం ఏంటంటే మేము చాలా మందికి కూడా ఈ వీడియోస్ ని షేర్ చేస్తున్నాము అని చెప్తున్నారు. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోస్ ని చూసే ప్రతి ఒక్కరు కూడా దయచేసి వీడియోని చూసి వదిలేయకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే
మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి నీట్ కౌన్సిలింగ్కి అపీర్ అవుతూ ఉన్నటువంటి స్టూడెంట్స్కి లేదా నీట్కి ప్రిపేర్ అవుతూ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోస్ హెల్ప్ అవుతాయి. సో వాళ్ళందరికీ కూడా దయచేసి షేర్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా సపోర్ట్ ఇవ్వండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. మీలో ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే నేను హెల్ప్ చేయగలుగుతాను. చాలా మంది కూడా ఎలా భావిస్తున్నారు అంటే టెలిగ్రామ్ గ్రూప్ అంటే నెలకు ₹1000 కదా, వేస్ట్ కదా అనుకుంటూ ఉంటారు. గుర్తుంచుకోండి, ఒక చిన్న మిస్టేక్ చేసి, మైన్యూట్ మిస్టేక్ చేసి మీ పిల్లలకి వచ్చినటువంటి మార్క్స్కి న్యాయం జరగకుండా మీరు చేసేటువంటి పొరపాట్ల వలన వచ్చేటువంటి నష్టంతో పోలిస్తే ఒక ₹1000 నెలకు పెట్టడం అనేది పెద్ద వేస్ట్ ఏం కాదు. ఈ ఒక్క పాయింట్ నేను చెప్పగలుగుతాను. మీకు ఈ వీడియోలో చెప్పింది అంటే ఎంత చెప్పినా సరే మీరు ప్రాసెస్లో ఉన్నప్పుడు, మీరు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు వచ్చేటువంటి సిట్యుయేషన్స్ అని బట్టి మీకు హెల్ప్ కావాలి అంటే కేవలము టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను హెల్ప్ చేయగలుగుతాను. అంతేకాదు, మీలో ఎవరికైనా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్కి సంబంధించి హెల్ప్ కావాలి అనుకున్నట్లయితే పెయిడ్ కౌన్సిలింగ్ సర్వీసెస్ ఉన్నాయి. ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.